న్యూస్ మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. 108 అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక బొజ్జయ్య అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన మూసాపేట మండలం నీజులాపూర్ గ్రామంలో జరిగింది. రైతు బొజ్జయ్య వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందించారు. వాహనంలో మహబూబ్ నగర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా ఆక్సిజన్ అయిపోవడంతో బొజ్జయ్య ఆయాసపడుతూ మార్గ మధ్యలోనే చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. భూత్పూర్వ దాడి కచ్చడంలో ఉందో కూడా అసలు ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే, అసలు ఆక్సిజన్ లేదు, పెట్రోల్ పేషెంట్ దాంట్లో పడ్డాడు. 108 పని చేస్తలేదు, ఎవడు పట్టించుకోలేదు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకోలేదు. ఏరియా అసలు అమిత్సాపూర్ ఏరియాకి వస్తే కూడా ఆక్సిజన్ లేదు. పేషెంట్ అడ్డమంటాడు. ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్తున్నా. మొత్తం ఇక్కడ ఉన్న పేషెంట్ మొత్తానికి 108 కేసు పెడతాను. అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు. అది పేషెంట్ అన్నాడు, అడ్డం పడ్డాడు, పట్టుకోలేదు. మొత్తారే బాగు టీవీ అని పెడతా. నాకు భూత్పూర్వ వెళ్ళపు కానీ అంబులెన్స్ రాకపోతే మొత్తాన్ని మీదకి అంబులెన్స్ ఆక్సిజన్ పనిచేస్తలేదు. ఇట్లుంటారు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకోలేడు. చూడు, పేషెంట్ వస్తుంటే కూడా అసలు అంబులెన్స్ పని ఆక్సిజన్ పెట్టలేదు. ఇప్పటి వరకు బంటెక్కి 15 నిమిషాలు అయింది. ఆక్సిజన్ పని చేయకుండా ఏం పని చేస్తున్నారు నాకు అర్థం కాదు. అది ఈ రోజే రావట్లేదంటే దీనికి ఏముంది? దీనికి అసలు ఏముంది? ఏముంది? చచ్చిపోతాడు పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది? దానికి అసలు దీనికి ఒక అడ్డాలు ఉన్నది. ఇప్పటికే ఈ పాన ఇచ్చిర్రు 17, 18 పాన ఇచ్చిర్రు. ఈ దానికి 17, 14, 17 పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి, నాకు తెలియాలి. దీని మీద మాత్రం ఖచ్చితంగా సరిగా తీసుకుంటా. నేను చెప్పి ఇట్లా చెప్తా. అసలు ఏం చెప్పాలో ఇప్పుడు అంబులెన్స్ లో ఆక్సిజన్ పనిచేస్తలేదు. ముసపేట నుంచి అంబులెన్స్ తీసుకున్నాం మామనార్కు, అంబులెన్స్ పనిచేస్తలేదు. అసలు పట్టించుకుంటలేదు. కార్ వేసుకోపోయినా కూడా ఇంతకన్నా మర్చిపోతుంది. నేను ఇప్పుడు వస్తుందా లేదా? రావట్లేదా? అసలు ఇవి పని చేయకుండా ఎందుకు పెట్టుకున్నారు మీరు? కటింగ్ బెరించుకో. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం ఇటు అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక ఒక రైతు మృతి చెందిన ఘటనని మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఆ మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇటు పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ చేశారా? ఇటు అంబులెన్స్ సిబ్బంది ఏమైనా స్పందించిందా దీనికి సంబంధించి? ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన బొజ్జన్న అనే రైతు వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లాడు. అక్కడ పొలంలో పనిచేస్తున్నాగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే 108 కు ఫోన్ చేసి అంబులెన్స్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడికి అంబులెన్స్ చేరుకుని అతన్ని తీసుకువెళ్తుండగా మధ్యలోనే ఈ యొక్క ఆక్సిజన్ కు సంబంధించినటువంటి సిలిండర్ పూర్తిగా పనిచేయకపోవడం, దాంట్లో ఆక్సిజన్ లేకపోవడంతో అతను శ్వాస పీల్చుకోవడానికి పలుమార్లు ఇబ్బంది పడినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. మొత్తంగా ఈ విషయం పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ అది ఓపెన్ కాకపోవడం, మరోవైపు దాంట్లో ఆక్సిజన్ లేకుండానే అంబులెన్స్ నడుపుతున్నారంటూ కూడా పూర్తిగా ఆ కుటుంబ సభ్యులు అంబులెన్స్ వారితో వాగ్వాదానికి దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మొత్తంగా ఈ విషయం ఒక్కసారిగా బొజ్జనని అక్కడికి తీసుకెళ్లే లోపు బొజ్జన చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా ఈ రోజు అంబులెన్స్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పి కూడా వాపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ముఖ్యంగా అంబులెన్స్ నిర్లక్ష్యము, అదే విధంగా అంబులెన్స్ వారే దీనికి ప్రధాన కారణము. అంబులెన్స్ లో ఆక్సిజన్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఇదంతా జరిగిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అయితే శంకర్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కంప్లైంట్ చేయడం కానీ ఏమైనా చేశారా? దీనికి సంబంధించి ఏమైనా ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా ఈ ఘటనకు సంబంధించి? అయితే అంబులెన్స్ ఇటు ప్రైవేట్ అంబులెన్సా లేకంటే గవర్నమెంట్కి సంబంధించి అంబులెన్స్ అనుకోవచ్చా? ఈ గవర్నమెంట్ అంబులెన్సే దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య శాఖ అధికారులు డిఎంహెచ్ఓ గానీ మిగతా అధికారులు కూడా దీని మీద స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అసలు ఎలా జరిగింది ఇదంతా, ఆ టైంలో అంబులెన్స్ లో సిలిండర్ వర్క్ చేయలేదా, లేదంటే దాంట్లో ఆక్సిజన్ లేక ఇదంతా జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టి దీని మీద పూర్తి దర్యాప్తు చేపడతామని చెప్పి కూడా ఒకవైపు వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ ఆక్సిజన్ అందకపోవడంతోనే తమ కుటుంబ సభ్యుల్లో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బొజ్జలను కోల్పోయామని చెప్పి కూడా కుటుంబ సభ్యులు రోదనలు మిన్నడుతున్నాయి. ఇప్పటికే అతని డెడ్ బాడీని కూడా స్థానిక నిజాలాపూర్ గ్రామానికి తీసుకురావడం, అక్కడ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీని మీద దర్యాప్తును ప్రారంభించి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా విచారణ ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్. వీటిక మహబూబ్ నగర్